అందరికీ హాయ్. ఈ వీడియోలో బంగాళదుంప ఎగ్ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దామా. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఇక్కడ నేను 7 ఎగ్స్ని 2 పెద్ద సైజు బంగాళదుంపలని తీసుకొని వేరువేరుగా ఉడికించుకున్నాను. ఇలా కాకుండా మీరు ఎగ్స్ని బంగాళదుంపని ఒక దాంట్లో ఉడికించుకోవచ్చు. ఈ బంగాళదుంపని ఎగ్స్ని పొట్టు తీసుకొని ఈ బంగాళదుంపని రౌండ్గా అయినా నిలువుగా అయినా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్ని ఎగ్స్ని ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా అన్ని ఎగ్స్ని ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఇందులోకి 3 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక కొంచెం సాల్ట్ని కొంచెం పసుపును వేసి ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ అన్నిటిని వేసుకోవాలి. ఈ ఎగ్స్ అన్నిటిని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎగ్స్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఈ నీసు వాసన అనేది ఉండదు. ఇలా గోల్డెన్ కలర్లో వేయించుకున్నాక ఎగ్స్ అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఎగ్స్ అన్ని ప్లేట్లోకి తీసుకున్నాక ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చిని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి వీటిని కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్న 1 స్పూన్ అల్లం తెల్లుల్లి పేస్ట్ని వేసి వీటిని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిలోకి చిన్న సైజు టమాటాలని 2 తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకొని వీటిలోకి వేసుకోవాలి. కావాలంటే ఈ చిన్న ముక్కలుగా టమాటాలని కట్ చేసి వేసుకోవచ్చు. నేనైతే ఇలా ఈజీగా ఉంటుందని పేస్ట్లా చేసి వేసుకున్నాను. వీటిని ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. 1 నిమిషం మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల టమాటా అనేది పచ్చివాసన ఉండదు. ఇలా 1 నిమిషం కుక్ చేసుకున్నాక మూతను తీసి ఒకసారి కలుపుకోవాలి. చూడండి, టమాటా గ్రేవీ అనేది చాలా చిక్కగా అయ్యింది. ఇందులోకి కొంచెం పసుపుని, రుచికి సరిపడ సాల్ట్ని, కొంచెం కారాన్ని వేసి కలుపుకోవాలి. మీరు కారం ఎక్కువగా తింటే కొంచెం కారాన్ని వేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలన్నిటిని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మీరు బంగాళదుంప టమాటా గ్రేవీలా అయినా వండుకోవచ్చు. ఇప్పుడు ఈ బంగాళదుంపలన్నిటిని కలుపుకున్నాక మూతను పెట్టి మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం కుక్ చేసుకోవాలి. ఇలా 1 నిమిషం ఉడికించుకున్నాక బంగాళదుంపలన్నిటిని ఒకసారి కలుపుకొని వీటిలోకి మీడియం సైజు గ్లాస్తో గ్లాసును వాటర్ను వేసుకోవాలి. ఇలా వాటర్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వాటిలోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్నిటిని వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి. నాకైతే ఇక్కడ సాల్ట్ సరిపోలేదు. నేనైతే కొంచెం సాల్ట్ని వేసుకున్నాను. ఇప్పుడు వీటిలోకి సాల్ట్ వేసాను కదా, ఒకసారి కలుపుకొని వీటిని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా ఉడికించుకున్న వాటిలోకి మధ్యలోకి మూతను తీసి ఒకసారి కలుపుతూ ఉండాలి. లేదంటే గ్రేవీ అనేది అడుక్కి అంటేసి మాడిపోతూ ఉంటుంది. ఇలా 3 నిమిషాలు మూతను పెట్టి ఉడికించుకున్నాక వీటిని ఒకసారి మూత తీసి బాగా కలుపుకొని ఇందులోకి కొంచెం గరం మసాలాని, అలాగే కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీరని, 2 కరివేపాకు రెమ్మల్ని వేసుకోవాలి. వీటిని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, చాలా ఈజీగా ఆలు ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ ఆలు ఎగ్ కర్రీని మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఈ ఆలు ఎగ్ కర్రీని ఒక ప్లేట్లోకి తీసుకొని వేడివేడి అన్నంలోకి వేసుకుంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.